హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావణి బ్లాగ్స్. సో ఈరోజు సంక్రాంతి కాబట్టి ఫస్ట్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈరోజు ఏంటంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ మేము ఎట్లా చేసుకున్నామో మీకైతే చూపిస్తాను. సో చూసేయండి. సో మా వీడియోలోకి అయితే కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే ముగ్గు అయితే స్టార్ట్ చేసేసినాం. ఎలా ఉందో కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్ అయితే చేయండి. ముగ్గు వేయడం అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కలర్ అయితే ఫిల్ చేస్తున్నాం. ఇక్కడ నేను మా చిన్నక్క ఇద్దరం కలిసి ముగ్గులో కలర్స్ అయితే ఫిల్ చేసినాం. మీకు మా ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. సో కలర్ ఫిల్లింగ్ కూడా అయిపోయింది. సో మా ముగ్గుది ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. మీకు నచ్చితే మాత్రం ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ ముగ్గు మా పెద్దక్క వేసింది. ఇది కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఈరోజు మా పెద్దక్క వాళ్ళు సంక్రాంతి పండుగ కదా, ఇంట్లోనే ఉన్నామని చెప్పి జాతరకి వెళ్తామని సమ్మక్క సారక్క పండుగ కూడా చేసిండ్రు. సో ఈయనే మా పెద్ద బావ, ఈమెనే మా పెద్ద అక్క. ఈమెతే వంటలు ప్రిపేర్ చేస్తుంది. అక్కడనేమో మా పెద్ద బావ సమ్మక్క సారక్కకి కోడి తీసుకొచ్చి వండడానికి అయితే ప్రిపేర్ చేస్తుండు. అక్కనైతే ఫస్ట్ పూరీలు ప్రిపేర్ చేస్తుంది, దాని తర్వాత బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తుందంట. చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇంకా రైస్ వండడం ఒకటే బ్యాలెన్స్ ఉంది, అది కూడా వండేస్తే కుకింగ్ పని అయితే ఇంకా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కర్రీలో వేయడానికి మసాలా లేదని చెప్తే నేనైతే మసాలా ప్రిపేర్ చేయడానికి వచ్చేసిన. బగారా కోసం అయితే రైస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇంకా బగారా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కుకింగ్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఏమిందో చూద్దాం. రైస్, ఇంకా పూరి, ఇంకా చికెన్ కర్రీ.
సో లంచ్ టైం అయితే అయింది కాబట్టి ఇంకా అందరం తినడానికి అయితే కూర్చున్నాం. ఇంకా తినడం అయిపోయాక పిల్లలు అయితే బయట డ్యాన్స్ చేస్తున్నారు. మా కన్నయ్య వీడు ఎలా చేస్తున్నాడు చూడండి. మా కన్నయ్య అంటే మా చిన్నక్క వాళ్ళ కొడుకు. పిల్లలు డ్యాన్స్ చేయడం అయిపోయిన తర్వాత పైకి ఎక్కైతే కైట్ ఫ్లయింగ్ చేస్తున్నాం. ఈయన మా చిన్నక్క వాళ్ళ హస్బెండ్, మా చిన్న బావ. సో కైట్ ఫ్లయింగ్ అయిపోయిన తర్వాత కిందికి వచ్చి అయితే థమ్స్అప్ తాగినాం. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.